చూస్తున్నది జొమాటో వాళ్ళ రిలేటెడ్ గా ప్లాట్ఫామ్ ఫీ ఇంతకు ముందు వరకు 10 రూపీస్ ఉండేది. ఇప్పుడు దాన్ని 12 రూపీస్ చేశారు. 20% పెంచారు. గుర్తుంటే ఒకప్పట్లో అది 4 రూపీస్ ఉండేది, తర్వాత 7 రూపీస్ ఉండేది, తర్వాత 10 అయింది, ఇప్పుడు 12 అయింది. లాస్ట్ 20 మంత్స్ లో 200% దగ్గరగా వాళ్ళ ప్లాట్ఫామ్ ఫీ పెరిగింది. దీనికి కారణంగా జస్ట్ 2 రూపీస్ పెంచడం కారణంగా పర్ డే వాళ్ళకి వచ్చే లాభం ఎంతో తెలుసా? 15 crore. అండ్ జస్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక స్విగ్గీ వాళ్ళు కూడా మేము కూడా ఏం తగ్గట్లేదు, ఆల్రెడీ మా దగ్గర 12 రూపీస్ ఉంది ప్లాట్ఫామ్ ఫీ, దాన్ని 15 రూపీస్ చేస్తున్నాం, 25% హైక్ చేస్తున్నాం అనే అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇద్దరు కూడా ప్లాట్ఫామ్ ఫీజ్ ని పెంచి ఐ థింక్ రెస్టారెంట్స్ రిలేటెడ్ గా కమిషన్ తగ్గించుకునేందుకు ఏమైనా ప్రయత్నిస్తారేమో. ర్యాపిడో వాళ్ళు వస్తున్నారు కాబట్టి అలా జరిగింది అనుకోండి, ఇలా పెంచిన దాని వల్ల వస్తున్న లాభం దాంతో మ్యాచ్ అయిపోతుంది. అలా జరగట్లేదు అనుకోండి, ఇప్పుడు ఏదైతే పెంచుతున్నారో ఆటోమేటిక్ గా వీళ్ళ రిలేటెడ్ గా ప్రాఫిట్స్ అవి మంచిగా పెంచుతుంది. కాబట్టి ఇలా డెలివరీ ప్లాట్ఫామ్ ఫీ ని పెంచిన సేమ్ వాళ్ళ మార్కెట్ షేర్ ని మెయింటైన్ చేయగలిగితే ఆఫ్టర్ ర్యాపిడో, దెన్ ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ బోత్ స్విగ్గీ అండ్ జొమాటో. మంచిగానే చూడాలి. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు ఇది సాగుతుందంటారు? 15 కి వచ్చారు, 20, 25, 30 అలా మ్యాక్స్ ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది మీ ఒపీనియన్. ఎగ్జాంపుల్, మీరు ఒక 200 రూపీస్ ఫుడ్ ఆర్డర్ చేద్దాం అనుకుంటే, ఒక టిఫిన్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, దాని మీద ఎక్స్ట్రాగా ప్లాట్ఫామ్ ఫీ, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అనే మొత్తం కలిపి ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రాగా పెట్టడానికి మీరు రెడీగానే ఉంటారా? ఒకవేళ ఆ రెస్టారెంట్ 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది అనుకుంటే, లైక్ కన్వీనియన్స్ తో ఈ 50 రూపీస్ ని మ్యాచ్ చేయగలరా? ఎంతవరకు ఇది వెళ్తుంది అనేది మీ ఒపీనియన్. వీలైతే కామెంట్ సెక్షన్ లో